హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. రాత్రి కాల సమయంలో దేవుని సన్నిధికి కూడా వచ్చిన మీకు అందరి ప్రభు పెట్ట వందనాలు. దేవుని యొక్క మహాకృప, దేవుని యొక్క ఉన్నతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన దయా సంకల్పముల బిడ్డలారా, గడిచిన 10 మాసాలు దేవుని కృపలో దాసి 10 మాసాలు ఎన్నో ఆటంకాలు, ఎన్నో అవరోధాలు, ఎన్నో పరిస్థితులు, ఇరుకులు, ఇబ్బందులు మనకు ఎదురైనను వాటన్నిటిలో నుంచి దేవుడు మనల్ని విడిపించి ఈ 11వ మాసం మొదటి దినంలోనికి అడుగుపెట్టి కృపనిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెబుదాం, చేతులతో చెబుదాం హల్లెలూయా. 10 మాసాలు కాపాడిన దేవునికి ఏమిచ్చి రుణాన్ని తీర్చుకోగలం? ఈ 11వ మాసంలోనికి అడుగుపెట్టి ధన్యత ఇచ్చాడు దేవుడు. ఆ దేవుని బిడ్డలారా, ఈ దినానికి, ఈ దినములో అడుగు పెట్టలేని వాళ్ళు, ఈ 11వ మాసాన్ని చూడలేని వాళ్ళు ఈ భూభాగం మీద ఎంతో మంది ఉన్నారు. అయినను ఆయన కృప మనల్ని విడిచిపెట్టకుండా దేవుడు దాసి ఉంచినందుకు మనం ఎంత యోగ్యత కలిగిన వారమో, మన పరిస్థితులు ఏంటో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే మనం ఏ పాటి వారమని దేవుడు మనల్ని ఎంతగా కాపాడుతున్నాడు. ఎంతో మంది శ్రమల్లో ఉన్నవాళ్ళు, చెరలోనికి వెళ్ళేవాళ్ళు, బాధల్లో ఉండేవాళ్ళు, బ్రతకటమే అనవసరం అనుకునేవాళ్ళు, స్థిరత్వం లేని వాళ్ళు, జీవితంలో మేలు కొరకు ఎదురు చూస్తూ మేలులు పొందలేని వాళ్ళు, బ్రతుకు భారం అనుకుని మరణానికి సమీపించాలనుకున్న వాళ్ళు ఎంతో మంది ఈ భూమి మీద ఉండగా, కలువరిలో మన కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభువారు ఈరోజు మనల్ని ఈ స్థితిలో కాపాడినందుకు మనం ఆయనకి ఏమిచ్చి రుణాన్ని తీర్చుకోలేము. బిడ్డలారా, దేవుని వాక్యము నిత్యము మనతో మాట్లాడుతుంటుంది. స్తోత్రం చెప్పండి. నిత్యము మనతో మాట్లాడుతుంటుంది. నాతో రోజు మాట్లాడుతున్నాడు దేవుడు అన్నోళ్ళు చేయొద్దండి ఒకసారి. రోజు వాక్యం చదువుతూ ఉంటే చెప్పండి, రోజు వాక్యం చదువుతూ ఉంటే దేవుడు మనతో మాట్లాడుతాడు. రోజు ప్రార్థన చేస్తూ ఉంటే మనం దేవునితో మాట్లాడాలి. దేవుడు మనతో మాట్లాడాలి. దేవుడు మనతో మాట్లాడాలంటే వాక్యాన్ని చదవాలి. ఉదయకాలం వాక్యాన్ని చదవకుండా ఈ మందిరంలోంచి బయటికి రాను. అది నా మొదటి నుంచి నా నిర్ణయం. అది ఉదయకాలం దేవుని వాక్యాన్ని చదవకుండా, దేవునితో మాట్లాడకుండా, మన పరిస్థితులు దేవునికి చెప్పకుండా, సంఘక్షేమం గురించి ప్రార్థన చేయకుండా, మన పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు దేవునికి చెప్పకుండా ఈ మందిరంలోంచి బయటికి రాను. దేవుని బిడ్డలారా, ఈ 11వ మాసంలోనికి అడుగు పెట్టడానికి దేవుని కృప. సపోర్ట్ కూడా భయపడతాం. హల్లెలూయా. రైట్. మధ్యాహ్న కాలం ఒక అంశాన్ని మనం ధ్యానం చేశాం. తిరిగి అంశాన్ని మరలా ప్రారంభం చేద్దాం. మధ్యాహ్న కాలం మందిరానికి వచ్చిన వారు, వాక్యాన్ని చదివిన వారు, లేఖనాన్ని ధ్యానం చేశాం. దాన్ని మరలా ఒకసారి రిపీట్ చేసుకుందాం. ఒకసారి వాక్యాన్ని చదవండి. తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయం 11-12 వచనాలు. రైట్. అందరూ బైబిల్ తెరవండి. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11-12 వచనాలు. రైట్, చదవండి. ఇప్పుడు దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడము. దేవుని
దేవుని బిడ్డలారా వినండి, రైట్, ఇది చూడండి. దేవుని వాక్యం మనతో చెప్తున్న అద్భుతమైన మాట ఏంటో తెలుసా? ఏమి సంపాదించుకోవాలి? అక్కడ 6 రకాలు. ఈ భూమి మీద లేని ఆశీర్వాదాలు, భూమి మీద లేని సంపదలు, ఈ భూమి ఇవ్వలేనిది, ఏ మనుషుడు ఇవ్వలేనిది, ఎవరు సంపాదించుకోవాలంటే ఎలాగ సంపాదించుకోవాలో దాన్ని వాక్యము ద్వారా దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్నాడు. దైవజనుడా అని పౌలయ్య ఎవరినంటున్నాడు? ఇప్పుడు తిమోతి పెద్దవాడా, పౌలయ్య పెద్దవాడా? పౌలు గారికి తిమోతి శిష్యుడు, మంచి నమ్మకమైన శిష్యుడు, ఇంకా చెప్పాలంటే ప్రథమ శిష్యుడు. అలాంటి శిష్యుని, అలాంటి విశ్వాసం కలిగిన శిష్యుడైన తిమోతిని పౌలయ్య పలుసార్లు నా కుమారుడా తిమోతి, నా కుమారుడా తిమోతి అని పిలిచిన పౌలయ్య ఇప్పుడు ఈ పత్రిక ఇస్తూ ఏమంటున్నాడు? దైవజనుడా, దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించు. ఏటిని విసర్జించాలి? లోకములో ఉన్న వాటిని, లోకాశలను, శరీరాశలను, నేత్రాశలను, జీవకుటుంబాన్ని, తుచ్చమైన వాటిని విసర్జించు. నిన్ను విశ్వాసానికి ఆటంకపరిచే వాటిని విసర్జించు. నిన్ను భక్తి నుంచి దూరం చేసే వాటిని విసర్జించు. నీకు దేవునికి ఉన్న అనుబంధానికి మధ్యలో అడ్డొచ్చే వాటిని విసర్జించు. విసర్జించబట్టే నోట నుండి ఉమ్మేసినట్టే, అంతే. వీటిని విసర్జించి వీటిని సంపాదించుకొనుటకు ప్రయాసపడు. నా ప్రభు బిడ్డలారా, మనం ప్రయాసపడటానికి, సంపాదించుకోవడానికి భూమి మీద పరుగులెత్తుతాం. సహజమే. మానవ మాత్రులు కనుక వ్యాపారస్తుడైనా, వ్యవసాయదారుడైనా, ఉద్యోగస్తుడైనా, కాంట్రాక్టర్ అయినా, ఎలాంటి వ్యక్తి అయినా, ఏ పరిస్థితుల్లో ఉన్న వాళ్ళైనా, పొలిటికల్ లీడర్స్ అయినా, ఏమండి, ఎలాంటి వ్యక్తులైనా దేనికి ప్రయాసపడి పరుగులెత్తుతారో తెలుసా? చెప్పండి, దేనికి? చెప్పండి. అవును కదా, కరెక్టే. కష్టపడేవాడు కష్టార్జితాన్ని తీసుకోవడానికి ఇష్టపడతాడు. ఉద్యోగం చేసేవాళ్ళు జీతం తీసుకోవడానికి ఇష్టపడతారు. నువ్వు ప్రయాసపడ్డావు కాబట్టి నీ ప్రతిఫలాన్ని నువ్వు తీసుకోవడానికి సంతోషిస్తావు. ప్రయాసపడవచ్చు. కానీ దేనికి ప్రయాసపడమంటున్నాడు తెలుసా దైవజనుడు? దేనికి చెప్పండి? నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకో. వీటి కోసం ప్రయాసపడు. ఓర్పున్నవాడు, సహనం ఉన్నవాడు, సాత్వికం ఉన్నవాడు, దీన మనసు కలిగిన వారు, ప్రేమ కలిగిన వారు, దేవుని యందు భయం కలిగిన వారు, భక్తి కలిగిన వారు దేని వెంట పరిగెత్తారు? అరే, భక్తి కలిగిన, మంచి భక్తి కలిగిన ప్రవక్త దగ్గర ఉన్నాడు. కానీ వాడు దేని వెనక మన పరిగెత్తాడు ప్రయాసతో? చెప్పండి, దేని కొరకు? ఆ రథం ఏమన్నా ఇస్తుందా? ఎవరి అయ్యగారు? ఇప్పుడు రథంలో వెళుతున్న వెండి, బంగారాలు, శనాలు, వస్త్రాలు సంపాదించుకోవడానికి ప్రయాసతో పరిగెత్తుతున్నాడు. మంచి ప్రవక్త దగ్గర శిష్యుడుగా ఉన్నాడు. కానీ ఈయన ప్రయాస దేనికోసం? చెప్పండి, గేహాజీ ప్రయాస దేనికోసం? ప్రయాసపడి పరిగెత్తు
తీసుకున్నాడు. పరిగెత్తాడు 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 పరిగెత్తాడు. దేనికోసమంటే తనది కాని దాని ఆస్తి కోసం, తనది కాని దాని సంపాదన కొరకు, తనది కాని వస్త్రాల కొరకు, తనది కాని వెండి బంగారాల కొరకు, తనది కాని వాటి కొరకు పరిగెత్తుతూ 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 వెళ్ళి తీసుకున్నదేంటి చెప్పండి? ఆ రథములను తీసుకున్నదేంటి? వస్త్రాలు, వెండి బంగారాలు తీసుకున్నాడు, భార్యకి ఇచ్చాడు, తిరిగి వచ్చాడు. మొత్తం మీద మరల తిరిగి వచ్చాడు. వచ్చి దైవజనుడి దగ్గర నిలబడ్డాడు. దైవజనుడు అంటున్నాడు, గెహాజీ నువ్వెక్కడికి వెళ్ళావు? మొట్టమొదటి మాట బిడ్డలారా, మనల్ని దేవుడు అడిగే మాట అదే. ఈరోజు నువ్వేం చేశావు? ఈరోజు నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఈరోజు నువ్వు ఎలాగున్నావు? మనం అడుగుతాడు దేవుడు. ఆదామా ఆదామా నువ్వెక్కడా ఉన్నావు? గెహాజీ నువ్వెక్కడికి వెళ్ళావు? నువ్వెక్కడికి వెళ్ళావు గెహాజీ అంటే జవాబు ఏం చెప్పాడు? నేనెక్కడికి వెళ్ళలేదు దైవజనుడా. అప్పుడు దైవజనుడు నోటి నుంచి వచ్చిన మాట ఏంటో తెలుసా? ఏమన్నాడు? గెహాజీ గెహాజీ వెండి బంగారములను, చినారు వస్త్రములను, ఒలీవ తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసి జనమును సంపాదించుకోవడానికి ఇది సమయమా? అరే వీడు వెళ్ళింది దేనికోసం చెప్పండి? గెహాజీ పరిగెత్తింది దేనికోసం? వెండి బంగారం వస్త్రాలు అవి తీసుకున్నాడు. కానీ ప్రవక్త ఏమంటున్నాడు తెలుసా? ద్రాక్ష తోటలు, ఒలివ తోటలు, చెప్పండి ఏంటంటే గొర్రెలు, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకోవడానికి ఇది సమయమా? ఇది సమయమా? దేవుని బిడ్డలారా, ప్రవక్త విసర్జించినవి ఇవి. స్తోత్రం చెప్పండి. ప్రవక్త విసర్జించినవి ఇవి. అవును, భూమిని విసర్జించాడు, ఎడ్లను విసర్జించాడు, ఆస్తిని విసర్జించాడు, చివరికి తల్లిదండ్రులు కూడా విడిచిపెట్టాడు, వచ్చేసాడు. ఇవన్నీ విడిచిపెట్టి వచ్చిన వాడు, ఆస్తిని విసర్జించిన వాడు చెప్పండి అన్నిటిని విడిచిపెట్టి ఎక్కడికి వచ్చాడు? ఎవరి దగ్గరికి వచ్చాడండి? దేవుని దగ్గరకు వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్నిటిని విడిచిపెట్టిన వాడు, ఒక రకంగా చెప్పాలంటే వాటిని విసర్జించాడు. అవునండి, 12 ఎకరాల భూమిని విసర్జించిన వాడు ఎవరు? 12 అరకుల దున్నే భూమి, 12 నాగళ్ళ దున్నే భూమి. ఎన్ని ఎకరాలో మనకు తెలియదు. 12 నాగళ్ళ దున్నే భూమిని, ఆస్తి, తల్లిదండ్రులను, సమస్తాన్ని విడిచిపెట్టాడు. ఇంకా ఏమన్నా ఆశ ఉన్న కలుగుతని బిడ్డలు చూడండి. ఆ ఎలీషా దున్నుతున్న నాగలి దున్నుతున్న ఎడ్లున్నాయే, ఆ ఎడ్లను కూడా ఏం చేశాడు? బలిచ్చి వచ్చేసాడు. అంటే ఈ కాటి మీద కూడా మనసు లేకుండా. నువ్వు దేని మీద విసర్జించావో, నువ్వేది కాదనుకున్నావో, దేనిని విసర్జించావో, మరలా దాని వైపు కళ్ళెత్తి చూసావనుకో, గెహాజీకి ఏమొచ్చింది చెప్పండి? గెహాజీకి ఏమొచ్చింది? కుష్టి వ్యాధి. ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? ఒక రోగం ఒక మనిషి మీదకి రావాలంటే, ఒక బాధ ఒక మనిషి మీదకి రావాలంటే, ఒక కష్టం ఒక మనిషి మీదకి రావాలంటే వీటన్నిటినీ
పర్మిషన్ ఎవరిది? ఈ నయమాను యోర్దానులో వదిలిపెట్టాడు. దేన్ని చెప్పండి? నయమాను యోర్దానులో వదిలిపెట్టాడు కుష్ఠరోగాన్ని. మరి ప్రవక్త దగ్గర నిలబడిన గేహాజీకి ఎట్లా వచ్చింది అది? నయమాను పోగొట్టుకున్న కుష్ఠరోగమే ఇటుకొచ్చింది. అంతే. చాలా మంది జీవితంలో ఏముందంటే, రోగం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు మందిరాన్ని విడిచిపెట్టకుండా మందిరంలో ఉండి మందిరంలో ప్రార్థన చేసుకుని భయభక్తులు కలిగి బ్రతకటం. కాస్త ఆరోగ్యం వచ్చిన తర్వాత, ధైర్యం వచ్చిన తర్వాత, బలం వచ్చిన తర్వాత, శక్తిని వచ్చిన తర్వాత మరలా మందిరానికి దూరం అయ్యి పాత జీవితంలోకి వెళ్ళిపోతున్నారు. పాత జీవితంలోకి వెళ్ళిపోతే, ఉదాహరణకు నేను చెప్తాను, ఒక రోగం నిన్ను వదిలిపెట్టి వెళ్ళిందనుకో, ఆ రోగం ఎప్పుడు కూడా నీ కొరకు కనిపెట్టుకుని ఉంటుంది. ఒక దయ్యం వదిలిపెట్టి వెళ్ళిందనుకో, ఆ దయ్యం నీ కొరకు మరలా కనిపెట్టుకుని ఉంటుంది. ఎప్పుడు నువ్వు బలహీనుడు అవుతావో, ఎప్పుడు నువ్వు బలహీనరాలు అవుతావో, దాన్ని విసర్జించలేని స్థితి నీ దగ్గర ఉన్నప్పుడు అది మరలా నీలోనికి వస్తుంది. ఎందుకో తెలుసా? నీ హృదయంలో దానికి చోటు ఉంది. అంతే. నయమాను పోగొట్టుకున్న రోగం కొరకు పరిగెత్తిన ఎవరు? చెప్పండి, ఎవరు? గేహాజీ. మంచి శిష్యుడు అండి ప్రారంభంలో కదా. మీకు చెప్తాను కదా, ఇప్పుడు 3 రకాలు ఉంటాయి గేహాజీని గురించి. మొట్టమొదట ఎలాగో జాయిన్ అయ్యాడు? ఏమా మొదట ఎలాగో జాయిన్ అయ్యాడు? శిష్యుడిగా జాయిన్ అయ్యాడు కదా. శిష్యుడిగా ఉన్నవాడు శిష్యుడిగానే మంచి పేరు కలిగి ఉండాలి. తిమోతి పౌలు గారి దగ్గర శిష్యుడిగా జాయిన్ అయ్యాడు. శిష్యుడిగానే ఉన్నాడా? మరలా సేవకుడు అయ్యాడా? లేదా? అయ్యాడు. శిష్యుడు శిష్యురకులో ఉంటుంది కాదండి. నీ నమ్మకత్వాన్ని బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి, నీ ప్రార్థన బట్టి, నీ భక్తిని బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి, నీలో ఉన్న పరిస్థితిని చూసిన దేవుడు నిన్ను ఖచ్చితంగా నిన్ను శిష్యుడుగా ఉంచడైనా నిన్ను కూడా తన సేవ కొరకు వాడుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. తిమోతికి ఉత్తరాన్ని ఇస్తూ చక్కని మాట పలుకుతున్నాడు. ఏమని తెలుసా? దైవజనుడా. ఏంటంట? దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించు. బిడ్డలారా, తిమోతి పౌలు గారి దగ్గర మంచి శిష్యత్వం చేసిన వాడు. గురువు గారికి తగినట్లు జీవితాన్ని జీవించాడు. దేవుని స్తోత్రం. నమ్మకమైన శిష్యుడు, నమ్మకమైన పరిచారకుడు, నమ్మకమైన వాడు. అలాంటి నమ్మకత్వమే తిమోతిని మంచి సావుకుడుగా చేసింది. నమ్మకత్వం కావాలి. గేహాజీ నమ్మకస్తుడే. మొట్టమొదట శిష్యుడిగా జాయిన్ అయ్యాడు. కానీ దైవజనుడు ప్రవక్తకున్న మనసు ఇతనికి అంటాడు, ఇదిగో నయమాను తీసుకుని వచ్చిన ఆ కానుకలు తీసుకున్నటకు నా యజమానుడికి ఏం లేదంట, మనసు లేదు. ఇరుగుంది మనసు, వీడికున్న మారు మనసు పోయింది, వీడికున్న భక్తి పోయింది, వీడికున్న విశ్వాసం పోయింది. వీడి నెత్తి మీద నుంచి అరికాలు వరకు వచ్చింది. ఏంటది? తెల్లటి కుష్ఠ రోగం. వీడితో ఉంటే బాగానే ఉండేది. బిడ్డలారా, వీడిక్కడే ఉన్నాడు. ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళేసరికి భార్యకు, పిల్లలకి, తన ఇంటి వారందరికీ ఒక నెల సదాకాలము ఆ రోగంతో బ్రతికాడు. సర్వకాలము. కారణం ఏంటంటే, ఒక వ్యక్తి తనదు కాని దాన్ని ఆశిస్తే, తనదు కాని దాని కొరకు పరిగెత్తితే, తనదు కానిది మనం తెచ్చుకుని మన ఇంట్లో పెట్టుకుంటే, కొంతమందికి ఏదైనా ఒక వస్తువు కలిసిందనుకోండి, ఇది నాదే. బిడ్డలారా, నీది కాదని తెలిసి, ఎదుటి వారుదని తెలిసిన తర్వాత తక్షణమే దాన్ని తీసుకుని వెళ్ళి వాళ్ళకివ్వాలి. లేకపోతే
ఏదో మనకు వస్తువు కలిసిందనుకుంటే, ఒక మేక కలిసిందనుకుంటే, ఒక గొర్రె కలిసిందనుకుంటే, ఒక దూడ కలిసిందనుకుంటే, ఒక వస్తువు కలిసిందనుకుంటే, దాని వలన రెట్టింపు నష్టం మనకి కలుగుతుంది. అందుకు ఏదైనా సరే ఒక వస్తువు మన ఇంటిలో ఉండటానికి అది అర్హత లేనిది, మనది కాదు, మనది కానిది మన ఇంట్లో ఉండటానికి వీల్లేదండి. గేహాజీ తన ఇంట్లో పెట్టుకున్నాడు. దైవజనుడు కాదంటే గేహాజీ తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్నాడు. దాని యొక్క ప్రతిఫలం ఏంటో తెలుసా? తన ఇంటి వారందరూ కుష్ఠ రోగంతో బ్రతికారు. అనుకున్నాడు ఏం కొందామని. అరే చెప్పండి లిస్టు. ద్రాక్ష తోటలను, ఒలివ తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసులను సంపాదించుకోవాలి. ఈ వెండి మూటతో, ఈ బంగారం మూటతో వీటన్నిటిని సంపాదించుకోవాలి. సంపాదించుకోవాలి. ఇలాంటి అవకాశం మరలా నా జీవితంలోనూ రాదు. వచ్చింది అవకాశం అనుకున్నాడు. కానీ ప్రవక్త విసర్జించిన దాన్ని శిష్యుడు తెచ్చుకున్నాడు. ప్రవక్త విసర్జించాడు. కానీ నువ్వెందుకు తెచ్చుకున్నావు? పౌలయ్య తిమోతికి చెప్తున్నది అదే. దైవజనుడా, నువ్వు వీటిని విసర్జించవలసిన వాటిని విసర్జించకపోతే, విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టకపోతే, వదులుకోవలసిన వాటిని వదులుకోకపోతే నష్టాలు అనుభవించాలి. ఇట్లారా దేవుని సంకల్పం మన పట్ల ఏమై ఉన్నదో దాన్నిరిగి దేవుని సన్నిధిలో ప్రార్థన. నీ చిత్తమేంటి ప్రభువాన్ని ప్రార్థన చేయాలి. నీ ప్రణాళిక ఏంటి ప్రభువాన్ని ప్రార్థన చేయాలి. ఏంటి ప్రభువాన్ని అడగాలి. దావీదు అంటాడు, అయ్యా నాకు ఆయుష్కాలం అయ్యా అన్నాడా? నాకు ఆయుష్కాలం అయ్యా అంటే దావీదుకు దేవుడు సదాకాలము నిలుసు దీర్ఘాయువును ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. సదాకాలం నిలిచే దీర్ఘాయువును ఇచ్చాడు. దావీదును దేవుడు ఆశీర్వదిస్తే, దావీదు అంటాడు, నువ్వు ఆశీర్వదిస్తే, అసలు నువ్వు ఆశీర్వదిస్తే చాలు. ఈ ఆశీర్వాదాలను ఎందుకు? ఇవన్నీ వేస్ట్. నువ్వు ఆశీర్వదిస్తే చాలు. ఇట్లారా ఒక్కసారి దేవుడు మన పట్ల ద్వారాన్ని తెరిస్తే, ఒక్కసారి ఆయన కృప మన మీద చూపిస్తే, నువ్వు విసర్జించవలసిన వాటిని విసర్జించి నీ హృదయాన్ని ఖాళీ చేసుకుంటే ఆయన నీ హృదయాన్ని నింపుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. నింపుతాడు. విసర్జించవలసిన వాటిని విసర్జించము, విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టము, వదులుకోవలసిన వాటిని వదులుకోలేము. లాగుతుంది. అందుకే నీ జీవితం నా దేవుని బిడ్డలారా, పౌలయ్య తిమోతికి మాట చెప్పితే తిమోతి ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? నేను చెప్తాను. అది తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. 5:17 విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేని కొరకు ప్రయాసపడాలంట చెప్పండి? వాక్యాన్ని వినటానికి,
వాక్యాన్ని చదవటానికి, వాక్యానుసారంగా జీవించటానికి ప్రయాసపడు. అలాగూ ప్రయాసపడి ప్రభువులు స్థిరపడితే అలాంటి వారంట రెట్టింపు సన్మానానికి అర్హులుగా చేస్తాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇర్మియా ప్రవక్త అంటాడు 9వ అధ్యాయం 5వ వచనములో, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 5వ వచనములో, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 5వ వచనం, సత్యము పలుకగా ప్రతివాడును తన పొరుగు వానిని అర్చించును, అబద్ధములాడుట తమ నాలుకలకు అభ్యాసము చేసి ఉన్నారు, ఎదుటివాని తప్పులు పట్టవలనని ప్రయాసపడతారు. ఇక రెండో పనేమి ఉండదు. శాస్త్రంలో పరిచయలు యేసు ప్రభు వారి అంటే ఎందుకు వెళ్ళేవాళ్ళో తెలుసా? వాక్యం వింటానికి కాదు. యేసు ప్రభు వారి వెనక మన శాస్త్రంలో పరిచయలు ఎందుకు తిరిగారో తెలుసా? వాక్యం విందామని, మారు మనసు పొందామని కాదు. యేసు ప్రభువులు ఎక్కడ తప్పు దొరుకుద్దా, యేసు ప్రభువులు ఎక్కడ పొరపాటు దొరుకుద్దా, ఆ పొరపాటును బట్టి ఈయన పట్టుకున్నాం అని ఆయన వెంటే నడిచారు, ప్రయాసపడ్డారు వాళ్ళు కూడా. కానీ ఆయనలో ఏ దోషము, ఏ పాపము చూడలేకపోయారు. సవాల్ ఇసిరాడు ప్రభు వారు, నాలో పాపం ఉందని మీరు ఎవరైనా రుజువు చేయగలరంటే నోరు మూసుకున్నారు. ఇట్లారా కొంతమంది వారి తప్పులు వారు ఉంచుకొని, వారి అపవిత్రతలను వాళ్ళు బ్రతుకుతూ, వాళ్ళ లోకానుసారంగా బ్రతుకుతూ, ఈ లోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుని బ్రతుకుతూ, ఎదుటివారి తప్పులు ఎక్కడ దొరుకుతాయని వాటి కొరకు ఏం చేస్తారంట? ప్రయాసపడతారు. ఎందుకంత అవసరమా ఏమ్మా? ఎదుటివారి కొడుకుల గురించి, ఎదుటివారి కూతుర్ల గురించి, ఎదుటివారి భార్యల గురించి, ఎదుటివారి భర్తల గురించి ప్రయాసపడతారు. ఇంటింటికి తిరిగి అడుగుతారు, ఏంటి వాళ్ళ సంగతి, ఏంటి సంగతి. అంత అవసరమా నీకు? నువ్వు ప్రయాస పడవలసిన దాని కొరకు ఏం చేయాలి? ప్రయాసపడాలి. జాలరి వల తీసుకుని వెళ్ళిన జాలరి సముద్రంలోనో చెరువులోనో వల విసిరి ప్రయాసపడి చేపల బట్టలో పట్టేవాడిని చూసుకుంటూ కూర్చోవాలి. చెప్పండి, పట్టేవాడిని చూసుకుంటూ కూర్చుంటే ప్రయోజనం ఏముంది? నీ చేతిలో వల ఉంది, నీ దగ్గర నైపుణ్యత ఉంది, నువ్వు కూడా విసురు, నువ్వు కూడా పట్టుకో. నా దేవుని బిడ్డలారా, పేతురు వల విసిరి పేతురు పట్టుకున్న చేపలు లెక్కేస్తే ఎన్నిబండి? 153 గొప్ప చేపలు. కానీ ప్రభు చిత్తంలో వంగి, ప్రభు చిత్తాన్ని నెరవేరుస్తూ, ప్రభు మాట వింటూ, ప్రభు కొరకు బ్రతుకుతూ, ప్రయాసపడుతూ, ఉపవాసం ఉండి ప్రార్థన చేసి, కన్నీరు గార్చి, ఉపవసించి కన్నీరు గార్చి ప్రార్థన చేసిన తరువాత పట్టిన ఆత్మలు ఎన్నో తెలుసా? చెప్పండి. 3,000 మందిని ఒక్కసారి బాప్తిసం పొందారు. ఆ తర్వాత మరలా 5,000 మంది విస్తారంగా. ఏంటి ఆశ్చర్యం అంటే చెప్పండి, యేసుక్రీస్తు ప్రభువును కలిగి ఉన్నందుకు, ఆయన మాట విన్నందుకు, ఆయన వాక్యము కొరకు ప్రయాసపడినందుకు, ఆత్మల కొరకు ప్రయాసపడినందుకు పట్టగలిగాడు. దేవునికి స్తోత్రం. ప్రయాస, అన్నిటికీ ప్రయాస ఉంటుంది, కానీ లాభం కావాలి. ఉదయం నుంచి సాయంకాలం వరకు వ్యాపారస్తులు ఎంత ప్రయాసపడతారో, వ్యవసాయం చేసే రైతు ఎంత ప్రయాసపడతారో, పనికి వెళ్ళిన బిడ్డల ప్రయాస వేరు, కార్మికుడి ప్రయాస వేరు, కూలివారి ప్రయాస వేరు, ఉద్యోగస్తుల ప్రయాస వేరు. రకరకాల మనుషులను బట్టి, వారు ఉన్న హోదాను బట్టి వాళ్ళ ప్రయాస వేరుగా ఉంటుంది. కానీ నా దేవుని బిడ్డలారా, విసర్జించవలసిన వాటిని విసర్జించి నువ్వు ప్రయాసపడు. అద్భుతం. నువ్వు విసర్జించవలసిన వాటిని విసర్జించి ప్రయాసపడు.
నీ జీవితంలో ఎన్నడూ చూడనటువంటి అనుభవాలను, ఆశీర్వాదాలను నా దేవుడు నీ పట్ల చేయనుగాక. చెబుదాం దగ్గరగా ఆమేన్. ఈ రాత్రి కాలం ముందు ప్రభు బిడ్డలారా ప్రయాసపడుతున్నాం. ఎంత ప్రయాసపడినా, ఎంత చేసినా, పెద్దలు అంటారు, ఎంత ప్రయాసపడినా, ఎంత కష్టపడినా, ఎంత సంపాదించినా, ఎండనక వాననక సంపాదించినా నా జీవితం గొర్రెకు అని అనరేంటి? అనరా? నా సంపాదన అంతా గొర్రెకు బిత్తుడు తోకలాగానే ఉంది నా జీవితం అంటారు. ఎందుకు సుఖం? ప్రయాసపడుతున్నావు ఎందుకు సుఖం? కష్టపడుతున్నావు ఎందుకు సుఖం? నువ్వు ఎన్ని చేసినా, ఎంత చేసినా, ఎంత సంపాదించినా, ఎంత కూడగట్టుకున్నా అది సిల్లు సంచనం చేసిన దాంతో సమానం. కానీ దేవుని వాక్యానికి లోబడి దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ నీ కష్టాన్ని, నీ ప్రయాసను దేవునికి ప్రతిఫలంగా ఇస్తూ నువ్వు దేవుని పాదాల దగ్గర నిలబడితే ఆయన మహిమను ఊరికని చూస్తా. పేతురు, నన్ను ప్రేమిస్తున్నావా అన్నాడు ప్రభు. బాగానే ఉంది. రెండోసారి మరలా, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? మూడోసారి మరలా, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? మూడోసారి అడగగానే అయ్యగారికి కోపం వచ్చింది. వ్యసనపడ్డాడు. ఎందుకు నిన్ను దేవుడు మమ్మల్ని అడిగాడో తెలుసా? ఒకవేళ నీ జీవితం గతంలో ఉన్నట్టు ఉందేమోనని సరిచేసుకోమని నన్నే అడుగుతున్నాడు. ఏంటినా ప్రేమిస్తున్నావని వీళ్ళందరూ ఉండగా నన్ను అడుగుతున్నాడేంటి ప్రేమిస్తున్నావని? పేతురు తన మనసులో తన వ్యసన పడ్డాడు బిడ్డలారా. కానీ అసలు ప్రభు పేతురు ఎందుకు ప్రేమించన్నాడో పేతురుకు తర్వాత అర్థమైంది. కొన్నిసార్లు గద్దింపును మనం స్వీకరించాలి. గద్దింపును మనం తైలాభిషేకంగా తీసుకోవాలి. అంతేకాని దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు దాన్ని వ్యతిరేకంగా ఆలోచన చేయకూడదు. నీ మనసును సంచలత్వానికి అప్పగించుకోకూడదు. బిడ్డలారా, పేతురును దేవుడు పిలిచినా పేతురు ఎందుకు అలాగన్నాడో తెలుసా? మునుపు నా జీవితంలో నేను కూడా అలాగన్నప్పుడు మూడోసారి కోడి కూసాక, కోడైతే దాని లెక్క ప్రకారం కోస్తుంది. కానీ పేతురు గారి కూర్చుని కోడి చెప్పండి, యేసు ప్రభు చెప్పిన టయానికి కూర్చుందా, ముందే కూర్చుందా? నోరు మూసుకుంది. ఆయన చెప్పిన టయానికి, ఈయన అబద్ధం ఆడిన టయానికి అది అంతే. ఆయన మాట మనం వినాలి. తిమోతి, ఈ ఉత్తరాన్ని తీసుకుని వెళ్ళు, దీన్ని చదువు. దైవజనుడా నీవైతే అంటే దానికి అర్థం ఏంటి? ఏమ్మా, దైవజనుడా అని మంచిగా సంబోధించాడు. తర్వాత ఏమన్నాడు? నీవైతే వీటిని విసర్జించు, ఇదిగో వీటిని ప్రేమించు. స్తోత్రం చెప్పండి. వీటిని ప్రేమించు, ప్రయాసపడు. దానికోసం దీనికోసం కాదు బిడ్డలారా ప్రయాసపడేది. ప్రేమను సంపాదించుకోవటానికి, కీర్తిని సంపాదించుకోవటానికి, దయను సంపాదించుకోవడానికి, మేలును సంపాదించుకోవడానికి, ఆశీర్వాదాన్ని సంపాదించుకోవడానికి, ఆరోగ్యాన్ని సంపాదించుకోవడానికి నీకేది కావాలో దానికోసం ప్రభు పాదాల మీద పడు, అడుగు. నువ్వు అడిగితే ఆయన కాదనే దేవుడు కాదు. ఒక మాట చెప్తాను. తిమోతి రాసిన 2వ పత్రిక 4:2. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము. ఎప్పుడంట? సమయమందును. చెప్పండి, దేనికోసం?
ఒక్కోసారి మధ్యరాత్రుల్లో ఫోన్ చేస్తారు, 1 గంటకి 2ంటికి ఫోన్ చేస్తారు. ఆ సమయంలో వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. అవసరమైతే వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, వారి కోసం ప్రార్థన చేయాలి. అది సమయమా అసమయమా? దైవజనుడు చేయవలసిన పని అది, అప్పగించిన బాధ్యత అది. సేవకుడికి సమయము సందర్భం ఇదంతా కాదు. సమయమైనా అసమయమైనా ఏ సమయమైనా సరే సేవకుడు దేవుని సన్నిధిలో దేవుని బిడ్డల కొరకు ప్రయాసపడాలి. ఈ టైంలో ఫోన్ చేశారేంటమ్మా, ఇప్పుడు నేను రానులే, పొద్దున్నే వస్తాను అని నేనెన్నడూ ఏ బిడ్డకు కూడా సమాధానం ఇవ్వలేదు. ఏ టైంలో ఫోన్ చేసినా సరే అవసరాన్ని బట్టి పరిస్థితిని బట్టి వెళ్ళి ప్రార్థన చేసి రావచ్చు. లేదు అంటే ఫోన్లో ప్రార్థన చేయొచ్చు. ఎందుకు? సువార్తను ప్రకటించడానికి భారం కలిగి అప్పగించబడిన పరిచర్య కొరకు ప్రయాసపడుతున్నాం. నా దేవుని బిడ్డలారా, ఈ ప్రయాస ప్రభునందు ఎన్నడూ నువ్వు ప్రయాసపడు, నీ బిడ్డల కొరకు ప్రయాసపడు, కుటుంబం కొరకు ప్రయాసపడు. దేవుని చిత్తాన్ని అడిగి ప్రయాసపడి ప్రతిఫలాలు పొందుకొని కుటుంబాన్ని దేవుని కొరకు సిద్ధపరచుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తిమోతితో పౌలు గారు అన్నాడు, వాక్యాన్ని ప్రకటించు. సమయమందును ఎందుకో తెలుసా? నిజంగా దైవజనుడు అయితే పరిస్థితులు ఎలాగున్నా ప్రభు వాక్యాన్ని ప్రకటించాలి, ప్రార్థించాలి. కనుక బిడ్డలారా, ఎన్నిటి కొరకు ప్రయాసపడమన్నాడు? ఆ లిస్టు చదవండి, ముగించేసుకున్నాం. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడు. స్తోత్రం చెప్పండి. వీటిని సంపాదించుకోవడానికి ప్రయాసపడండి. బిడ్డలారా, ఏవేవో సంపాదించుకోవాలని చూస్తే అసలైన వాటిని సంపాదించుకోకుండా దేవునికి వ్యతిరేకమైన పరిస్థితుల్లో వెళ్ళి సంపాదించుకుంటే వాటి వలన మనకు ఆశీర్వాదమేమీ కాదు. గేహాజీ వాక్యానుసారంగా ఉండవలసిన వాడు, దైవజనుని దగ్గర మోకరించి ప్రార్థించవలసిన వాడు, రథం వెనుక వాళ్ళ పరిగెత్తి ఏం తెచ్చుకున్నాడు? ఇంట్లో అయితే పెట్టాడు, కానీ వాటి ద్వారా ఏం సంపాదించాలనుకున్నాడు? ఒలివ తోటలను, ద్రాక్ష తోటలను, ఎడ్లను, గొర్రెలను, దాసదాసులను సంపాదించుకోనుకున్నాడు. ప్రయాసపడ్డా? చెప్పండి. వెండి బంగారాలు వస్త్రాలు సంపాదించడానికి ప్రయాసపడ్డా? ప్రయాస పడకుండా తనదు కాని దాని కొరకు. అది నీ కష్టమైతే, నీ శ్రమ అయితే, నువ్వు పడిన కష్టము, నువ్వు సంపాదనలో నువ్వు పడిన కష్టానికి వచ్చిన సంపాదన ఉంటుందే, అది నువ్వు అనుభవించటానికి అర్హుడవు, అర్హురాలివి. ఇది కాని దాని కొరకు నువ్వెన్నడూ పరిగెత్తకు. దేవుని ఇష్టాన్ని, దేవుని చిత్తాన్ని ఎరిగి నువ్వు ప్రయాణించి, ప్రభువా ఇది తీసుకోవాలా, తీసుకోకూడదా? దీనివల్ల నా ఇంటికి ఆశీర్వాదమా, శాపమా? ఏ రోజైనా దేవుని పిల్లలుగా మనం ఏదైనా మనం తెచ్చుకోవాలనుకుంటే ప్రార్థన చేయాలి. అది మన ఇంటికి వస్తుందంటే దానివల్ల మనకు ఆశీర్వాదం ఉందా, శాపం ఉందా? ప్రార్థన చేయాలి.
ఏదో వచ్చింది, ఏదో ఇచ్చింది, ఏదో తీసుకున్నామంటే కాదు బిడ్డలారా. ఏది తీసుకోవాలన్న దాని కొరకు ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో ప్రార్థించి రాత్రి కాల సమయంలో జ్ఞాపకం చేస్తున్నారు. విసర్జించిన వాటి వైపు మరలా ఎన్నడూ ఎందుకో తెలుసా? అది మనది కాదు గనక మన వాటిని విసర్జించి మళ్ళా ఎందుకు. మధ్యకాలంలో పాస్టర్ గారిని చూశాను నేను. మధ్యకాలంలో నాతో ఎక్కువ సహవాసం ఉంటూ చేతి ఉంగరాలు తీసేసాడు, మెల్ల చైన్ తీసేసాడు, బ్రాస్లెట్ తీసేసాడు, అన్ని తీసేసాడు. కొంతకాలం ఉన్నాడు. విచిత్రం మరలా ఈ మధ్యన పెట్టుకుని తిరుగుతున్నాడు. ఏంటంటే ఇక అవి నాకు అవసరం లేదన్నాడు. ఒక్కసారి దాన్ని విసర్జిస్తే మరలా దాన్ని మనకు అవసరం లేదు. అది దేవునికి అనేసినప్పుడు దేవునికి వాడాలి దాన్ని. మళ్ళా నీకెందుకు అది? ఇట్లా కొన్నిసార్లు మన పొరపాట్లే అది మన మీదకి వస్తాయి. జాగ్రత్త. సత్యాన్ని తెలియక మునుపు, వాక్యాన్ని ఎరగక మునుపు, సత్యములో నిలబడలేనప్పుడు, వాక్యానుసారంగా బ్రతకలేని బ్రతుకులో ఉన్నప్పుడు లోకంలో బ్రతికిన మాట వాస్తవం. కానీ క్రీస్తును సంపాదించుకున్న తర్వాత నువ్వు విసర్జించిన వాటి వైపు మళ్ళా నువ్వు కన్నెత్తి కూడా చూడు. ఎందుకో తెలుసా? అది మనది. విశ్వాసం కలిగి ప్రభు కొరకు బ్రతుకుదాం. క్రీస్తు యేసు సైనికులుగా, సైనికురాళ్ళుగా బ్రతుకుదాం. రోషం కలిగి దేవుని కోసం బ్రతుకుదాం. ఆయనకు సాక్షులుగా బ్రతుకుదాం. చస్తే వాళ్ళు బ్రతికిన బ్రతుకు మంచి బ్రతుకు బ్రతికారురా. పలానా విశ్వాసరాళ్ళు, పలానా బిడ్డలురా. వాళ్ళు జీవించిన కాలము అద్భుతరా, మంచి సాక్ష్యం నిన్ను గూర్చి, మంచి దైవజనుడని నన్ను గూర్చి లోకము సాక్ష్యం ఇవ్వాలి. దేవుని స్తోత్రం. అలాంటి సాక్ష్యం లేకుండా అటువంటి పెంట మొహంతో చచ్చిన బాధ లేదు. అలాంటి వాడు చచ్చిన బాధ లేదు. లోకం తీర్పు తీర్చకూడదు. క్రీస్తు యేసుకు మనము దాసుడుగా, దాసురాలుగా బ్రతికి మనం ఆయన కొరకు బ్రతుకుదాం. ఆయన్ని చూపిద్దాం. అనేకులను ప్రభు కొరకు నడిపిద్దాం. కానీ దేవునికి ఇష్టం లేని వాటి కొరకు నువ్వు ఎన్నడూ ప్రయాస పడద్దు. నీది కాని దాని కొరకు నువ్వు పరిగెత్తద్దు. పరిశుద్ధాత్మ దేవుడు మాటలు మన కొరకై దీవించునుగాక. ఆమేన్.